హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకోసం మ్యాగీ బేల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకోండి, అది మొత్తం స్మాష్ చేసేసుకోండి. మ్యాగీని అది మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇందులో ఇంకా కొంచెం స్మాష్ కానీ అన్నీ స్మాష్ చేసేసుకుందాము. నేను ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంతకుముందు స్మాష్ చేసుకున్న మ్యాగీని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ అవుతుంది, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకొక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ అంతా. సో ఇది పక్కకు పెట్టేసుకుందాము. నేను లావు అటుకులు ఉంటాయి కదా, ఆ లావు అటుకులు ఒక హాఫ్ బౌల్ తీసుకున్నాను. ఆ హాఫ్ బౌల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మ్యాగీని ఒక బౌల్లోకి తీసుకొని వేసేసుకోండి. అండ్ అటుకులు మనం ఏవైతే ఫ్రై చేసుకున్నాం కదా, ఆ అటుకులు ఒక బౌల్ వేసేసుకుంటున్నాను. అండ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి. అండ్ ఒక 2 టమాటా తీసుకొని అవి కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఒక 4 or 5 గ్రీన్ చిల్లీ తీసుకొని అవి కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మీ దగ్గర అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు తగినంత వేసేసుకోండి. జీలకర్ర ధనియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అండ్ మ్యాగీ ప్యాకెట్ నేను ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకుంటున్నాను. మీకు ప్రిఫరబుల్ అనిపిస్తే మొత్తం ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. అండ్ లెమన్ పిండుకుంటున్నాను. ఈ మిక్చర్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి, మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మ్యాగీ బేల్ రెడీ. ఇప్పుడు నేను దీంతో గార్నిష్ చేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా 5 మినిట్స్లో అయిపోయే మ్యాగీ బేల్ రెడీ అండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.